నమస్తే సార్. నమస్తే చెప్పండి. నమస్తే. మీ పేరండి? వెంకట నాగభూషణం. ఏ ఊరండి? ఎర్రగుంట మన పాలంచ మండలం. మనసాయలు వాడారు కదా, అవునండి. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారండి? మన గ్రోమర్ పాలంచ గ్రోమర్. పాలమంచి గ్రోమర్ నుంచి తెచ్చారు. తెచ్చిన తర్వాత ఎలా వాడారో ఒక్కసారి మా రైతుల కోసం చెప్పండి సార్. ఇది నాటిన తర్వాత 15 రోజులు మినిమం 10 నుంచి 15 రోజులు ఆ మధ్యలో ఒక కట్ట యూరియాలో కలిపి జల్లామండి. ఓకే అండి. జల్లిన తర్వాత మేము అసలు స్టార్టింగ్ కూడా ఏం ఫర్టిలైజర్ వేయలే. ఓకే. ఇంకా ఇప్పుడు వరకు 2-3 దఫాలు ఫర్టిలైజర్ వేసినట్టుగా ఉంది. ఫర్టిలైజర్ వేసినట్టు ఆ నలుపు అనేది ఉంది. ఇక వేయింది మాత్రం ఇదండి. ఇక దీనికి ఎరువు సరిగ్గా రాలేదు, దీనికి వచ్చినంత ఎరువు రాలేదు, దుబ్బు రాలేదు. ఓకే. అది మీకంటే ముందా వెనకండి? సేమ్ ఇది అది 1-6 రోజులు తేడా. 6 రోజుల తేడాతో 1 రోజు 2 రోజులు తేడా అంతే అంతే. ఓకే. మీకైతే ఇది ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి సార్. ఇది మాత్రం ఇప్పుడు చుట్టానికి దుబ్బును బాగానే వచ్చింది, నలుపు కూడా ఎరగట్లేదు. మరి తర్వాత ఈ మాగుడు రోగం గట్రా అయితే ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతం లేదు. స్టెమ్ బోరర్ కూడా లేదు. ఓకే. అంటే స్టెమ్ బోరర్ అనేది కూడా ఏదంటే గుడ్డు ఉంటది కదా, గుడ్డును కూడా ఇది కిల్ చేసి స్టెమ్ బోరర్ అయితే లేదు. ఇప్పుడు నా చేలో మాత్రం ఎక్కడా కూడా స్టెమ్ బోరర్ లేదు, ఎరుపు రోగం అని లేదండి. ఎన్ని పిల్లలు వచ్చినాయి ఒకసారి దీంట్లో చూడరా సార్? 7, 8, 9, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20, 21, 22 అండి. 22 దాంట్లో అండి వాడని దాంట్లో అండి 1, 2, 3, 4, 5, 6 పిలకలు. దాంట్లో 6 పిలకలు మనం వాడిన దాంట్లోనే వచ్చేసి 22 పిలకలు. మీకైతే హ్యాపీనా సార్? హ్యాపీ అండి. నేను చాలా మంది రైతులకు చెప్పా. అవునా అండి? నేను దాదాపు నేను చెప్పింది మీకు ఒక 20-25 ఎకరాలు కొని ఉండొచ్చు. అంతేనా సార్? ఓకే సార్. రైతులు పాత రైతులు చాలా మంది వాడారు. ఎర్రగుంటలో కూడా రేపేళ్ళలో 10 ఎకరాలుగా తీసుకొస్తాం. ఓకే సార్. మీరైతే హ్యాపీ కదా? నేను హ్యాపీనండి. ఓకే సార్. మీరు మన పొలం ఎక్కడెక్కడ వేసింది ఒకసారి చెప్తారా సార్? వరకు కవర్ చేయి. ఈ గాడి లేచింది మంది, ఈ 3 వేసింది. ఈ 3 బిట్లు మనవి. తర్వాత ఇటు వచ్చేసి ఇటు కట్టమట, ఈ కట్టమట మనవి. ఆ తర్వాత ఈ పక్కనే వేయింది. ఆ పసుపు ఉన్నది మాత్రం మంది కాదు, అది మంది నార్మల్. ఇది అది వేయలే, అది అంటే వరద పడుతుందని వేయలేదు. ఓకే. ఊళ్ళో వరద పడుతుంది. వాటికి వేసిన దానికైతే మీకు డిఫరెన్స్ ఉందండి. ఏరు వ్యవస్థ బాగుంది, ముఖ్యంగా ఏరు వ్యవస్థ బాగుంది, ప్లస్ దుబ్బు కూడా బాగుంది, మెత్తగా ఉంది చేను. ఓకే. పెడుసలేదు. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరండి? మైదా వీరయ్య. వీరయ్య గారు ఎక్కడండి మీది? మా కొమ్మలవంచ గ్రామం. ఓకే. మీరు పొలం ఎన్ని ఎకరాలు వేసారు? 1.5 ఎకరన్నారనా? ఓకే. మరి మీ పొలానికి ఏ మందు వాడారండి? ఫస్ట్ దుక్కి తిన్నగానే ఫస్ట్ 20 వాడాం. తర్వాత నాటు వేసిన తర్వాత 15 రోజులకి మనసాయలు యూరియాలో కలిపి చల్లను. ఓకే. అది మనసాయలు వేసుకున్నాక మరి మీ పొలం ఎట్లుంది? పొలం రైతులకు చెప్పండి. రైతులు ఏంది, మనకు మనసాయలు వేసుకున్న తర్వాత పొలం గంట బాగా వచ్చేసింది, మళ్ళీ వేరు వ్యవస్థ బాగా వచ్చేసింది. మనకు వేసుకున్న మనసాయలు వాడినందుకు మనకి ఏది ఫసలు అనేది మొత్తం ఇట్లా నిలబడినట్టు, ఏది మనం వేసినట్టు గుర్తు ఏంటంటే మనం వేసినట్టు గుర్తు చక్కగా ఎన్నులు నిలబడి ఉంటాయి. వేరు పిలకలు బాగా 20-25 దానికి వచ్చేసినాయి. మనకు సాటిస్ఫాక్షన్ మాకు ఏది మనసాయలకు అందరూ వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనసాయలు వాడిన మీ పొలానికి వాడని వేరే పొలానికి తేడా ఏం చూసారు మీరు? ఇప్పుడు వాళ్ళదేమో ఆకు పలసగా ఉంది, మనదేమో ఆకు మందంగా ఉంది, మరియు దృఢంగా ఉంది, నిలబడి ఏది ఆకు నిలబడి. ఇప్పుడు ఇక్కడ కనిపించే ఇదంతా మీరు మనసాయలు వాడిందే? మనసాయలు వాడిందే. ఎక్కడ ఇటు మా వెనకాల ఇది వాడంది. వెనకాల వాడందా? మా బాబాయ్ వాళ్ళది. అది మీ బాబాయ్ వాడలేదా? వాళ్ళే. ఓకే. దీనికి వ్యత్యాసం ఉందా? ఉంది, తేడా ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. దాని ఆకులు గానీ పిలకలు గానీ తెలిసిపోతుంది. దాని పిలకలు తక్కువ ఉన్నాయి కదా. ఓకే అండి. మీరైతే మొత్తానికి హ్యాపీ కదా? హ్యాపీ. మీ దాంట్లో పచ్చ తెంపు ఎట్లుంది, వాళ్ళ దాంట్లో పచ్చ తెంపు ఎట్లుంది? మన దాంట్లో చాలా మంచిగా ఉంది, వాళ్ళ దాంట్లో ఎరుపు వచ్చేసింది. అంటే మందు పవర్ అయిపోయింది. మందు పవర్ లేదు, మీ ఇద్దరం ఒకటేసారి కాబట్టి ఒక నాటు వేయడం వాళ్ళు ఒక 3 రోజులు తేడా, నాకంటే వెనక్కేసారు. వీరేది మాత్రం ఒకటేసారి చల్లాం. మీరు మనసాయలు వాడినా అది వాళ్ళు వాడలేదు. మీరు వాడిందేమో ఎట్లుంది, వాడని వాళ్ళది అట్లుంది అంతే. ఓకే. సో మొత్తానికి మీరైతే మనసాయల వల్ల హ్యాపీ కదా? హ్యాపీ. రైతులు వాడుకోవచ్చు. ప్రతి రైతు వాడుకోవచ్చు. ఇది వాడితేనే మంచిది.
ఓకే, మీకు పెట్టుబడి ఎట్లా అనిపించింది అంటే ప్రతిసారి మీరు వేసుకునే ఆ పాత పెట్టుబడికి ఈ మనసైల్ పెట్టుబడికి ఎట్లుంది? కాకుంటే అప్పుడు బస్తాలు చల్లేదు, ఇప్పుడు బస్తాలు కలిపి చల్లాను అంతే అంతే. సో ఇంకోటి ఏంటంటే ఇక గుళికలు కానీ ఏమైనా వేసారా? ఇలా ఇంతవరకు ఏమీ లేదు, ఏమీ లేదు. ఏం లేదు. 20 కానీ 20 అప్పుడు మొదట వేసిందే, వేసింది, ఇంతవరకు ఏం లేదు, ఏం లేదు. సో ఒక యూరియాను మనసైల్ ఒకటి, మనసైల్ ఒకటి అంతే. ఓకే, మీకైతే మందు బాగా పనిచేసింది, హ్యాపీ మీరు? హ్యాపీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఈ పొలంలో ఆ పొలం నీ మళ్ళీ గంట ఆడ పెడతాడా మనడు ఉంటుందా? పెడతాం, ఏముంది పెట్టేద్దాం. ఇంకోటి ఒకసారిగా ఇది కూడా తీసుకో, ఎందుకంటే ఇక్కడ పక్క పక్కనే రెండు ఉన్నాయి కదా, ఇది వేయలేదు ఇది వేసింది, ఎట్లుందో తెలియాలి జనాలకి. ఇది బాగా ఎరుపు అవి వచ్చింది మావాడు, అదే జనాలకి తెలియాలి, దీంట్లో ఎట్లుంది దాంట్లో ఎట్లుంది. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు సార్? నా పేరు నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు, ఏ ఊరండి? ఎర్రగుంట. మనసైల్ డెమో ఇచ్చారు కదా పాలమంచి గ్రోమోర్ నుంచి, ఎలా ఉంది సార్? బాగుంది సార్, ఈ వారం రోజుల కంటే మాకు మంచిగా కాపాడుతుంది, వారం రోజుల్లోనే రిజల్ట్ రిజల్ట్ రాపడుతుంది. ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి సార్, వాడిన దానికి బాగున్నాయి, దుబ్బులు బాగున్నాయి, ఆ చేను పచ్చదనం కూడా బాగుంది. దీంట్లో ఏమేమి మందు వాడారండి మీరు? ఫర్టిలైజర్? దీంట్లో ఏం వాడలేదు, యూరియా మనసైల్ వాడారు. మనసైల్ ఒకటి. మీ సొంత మా సొంత పొలంలో మటుకి డిఐవర్ ఊరియా 28 వాడు. 28 వాడారు. దానికి దీనికి డిఫరెన్స్ ఉందా? ఉంది, కొద్దిగా ఉంది. అవునా సార్? ఇది మందు పవర్ అయిపోయింది, దీంట్లో అయిపోయింది. ఇది చూడటానికి బాగుంది, ఇది ఇంకా నలుపు అలాగే ఉంది. ఒకసారి పిలకలు కౌంట్ చేస్తారా సార్, ఎన్ని వచ్చినాయో? 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 పిలకలు ఉన్నాయండి. 27 పిలకలు ఉన్నాయి దీంట్లో వాడిన దాంట్లో. మనకేందంటే యావరేజ్ గా దాంట్లో చూసుకుంటే ఏంటంటే మీకు 17 కర్రలు 15 ఉంటాయి, అంతే ఉంటాయి. అది కాక దీంట్లో ఏంటంటే ఎక్కడా కూడా ఎరుపు అనేది లేదు. ఇంకోటి ఇక్కడ మనం చూసుకుంటే ఆ కాడ అనేది కూడా దృఢంగా వచ్చింది అనమాట. కింద మనకి పీచు వేర్లు కూడా బాగా ఎక్కువ. ఓకేనా? ఓకే సార్, మీరైతే హ్యాపీగా సార్? హ్యాపీగా ఉంది. ఓకేనా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ రైతులు దీన్ని వాడుకోవచ్చా? వాడుకోవచ్చు సార్, నేను చెప్పినా కదా మొత్తం చాలా మంది పట్టుకొని చేశారు. అవునా సార్? ఓకే, మీరైతే హ్యాపీగా అందరికి నాగపోసం వచ్చి చూసిండు చెప్పాక, ఆయన మొత్తం 5 చల్లిండు చెరువు కింద, మొత్తం 14 ఎకరాలకి అలాగే చల్లిండు ఆయన. ఓకే, ఈ లక్షణారాయణ 3 ఎకరాలు చల్లిండు. ఓకే, చాలా మంది వెళ్తున్నాను ఇది చెప్పాక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మీ పేరేంటండి? నా పేరు రవి సార్. ఓకే, ఏ ఊరండి మీది? కుమలవంచ. ఓకే, మీరు పత్తి ఎన్ని ఎకరాలు వేసారు? మేము 5 ఎకరాలు వేసాం సార్. ఓకే, పత్తికి మరి మీకు ఏమన్నా అంటే ఏమేమి మందులు వాడారు మీరు? ఎప్పుడు పోయినా సరే ఇప్పుడు సార్, ఇప్పుడు మనం డిఏపి మన సాయి వాడినాం సార్. ఓకే, వాడితే ఈ రిజల్ట్ చూపిస్తుంది సార్ మాకు. ఓకే, అంటే మీరు ఇప్పుడు వేరే దానికి వాడని వేరే వాటికి వాడిన మీ దానికి తేడా ఏం చూస్తారు మీరు? మేము వాటికి ఇప్పుడు చిన్న చెట్లు బుడ్డ చెట్లు ఉన్నాయి సార్, వాటికి వాడిన దానికి మేము వాడిన దానికి గీ సైజు ఉన్నాయి. ఓకే, చెట్లు తేడా ఉంది. ఓకే, మా బాబాయ్ వాడలేదు, ఆ చెట్టు ఏరే పడుతుంది. మళ్ళీ దారిలో పోయి చూడండి సార్, అది కూడా ఏరే ఉంది, ఇప్పుడు పత్తి ఏరే ఉంది. ఓకే, అయితే మీరు వేసుకున్నాక వర్షాలు బాగా పడ్డాయా? వర్షాలు పడ్డాయి సార్. అంటే ఎంత కంటిన్యూస్ 10 రోజులు పడ్డాయా? 10 కాదు, ఇప్పుడు అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి సార్. 2 నెలలు కంటిన్యూస్ వర్షాలే ఉన్నాయి. ఓకే, మరి అప్పుడు మీరు మనసైల్ వాడుకున్న మీరు ఎక్కడైనా కుళ్ళుడు ఏమైనా అబ్జర్వ్ చేశారా? కుళ్ళుడు ఏం లేదు సార్, ఏం లేదు. అంటే మీకు మీ మందు గురించి చెప్పేటప్పుడు కుళ్ళుడికి ఇది రాకుండా చేస్తుంది పని చేస్తాను చెప్పారు. మరి ఇప్పుడు అది చెప్పింది నిజమేనా కాదా? నిజమే. కుళ్ళుడు ఎక్కడ కనిపించలేదు మీకు? మీ తోట మొత్తం ఎక్కడ కూడా ఎక్కడ లేదు సార్. సో అంటే అంత వర్షం పడ్డా గానీ మీకు ఎక్కడ కూడా కుళ్ళుడు అనేది లేదు. నిజమే కదా ఇది? ఓకే, సో ఇది మీరు మనసైల్ వాడుకోవడం వల్ల లాభదాయకంగా ఉందా లేదా? లాభదాయకం ఉంది సార్. సో అంటే వేసుకొని వేరే వాళ్ళ తోటకి వేసుకున్న మీ తోటకి మనసైల్ వాడుకున్న మీ తోటకి వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. ఓకే, రైతులు దీన్ని వాడుకోవచ్చు. ఓకే, మీరు ఎంత మోతాదు వేసారండి? ఇది ఎకరానికి 1/2 లీటర్ వేసాను సార్. ఓకే, 1/2 లీటర్ వేస్తే మీకు ఇలా ఉంది. ఓకే, సో మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారు రైతులకి మందు గురించి? మందు మనసాయి మంచిదే సార్, మందు గురించి మంచిది మనసాయి. మాకు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో సార్ వచ్చిండు, ప్రవీణ్ సారు.
వచ్చి ఈ మందు వాడకం చేయని సారు మీటింగ్ చెప్తే మీటింగ్ లో పోయి ఈ మందు వాడకం చేస్తుండే నా పొలానికి వేసినాను 6 ఎకరాలు పత్తికి 5 ఎకరాలకు వేసాను నాకు రిజల్ట్ మంచిగా చూపిస్తుంది. పొలం ఎట్లుందండి మీది? పొలం బాగానే ఉంది. పొలం బాగుందా? పొలంలో కూడా ఇట్లానే రిజల్ట్? ఆ రిజల్ట్ ఇట్లనే పిలకలు గిట్ట అంటే ఏమొచ్చా? మీరు అక్కడ ఏం అబ్జర్వ్ చేశారు అందులో? ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు వేసింది ఒక లెవెల్ లేదు వాళ్ళది, కిందికి మీదికి ఉంది పొలం. మన ఇప్పుడు కూడా బిగి చూస్తే 5-6 పిలకలు వచ్చినాయి మాకు. 5 రోజులు అవుతుంది. పొలంలో చల్లి ఎంత కాలం అవుతుంది? పొలాలు చల్లి 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది. 5 రోజుల్లో మీకు ఇంతలోనే పిలకలు కూడా కనిపిస్తుంది. ఓకే, అంటే వేరే వాటికి మీ వాటికి తేడా ఏముంది అందులో? వాళ్ళకు మాకు డిపెండ్ ఏంటంటే వాళ్ళకు కొద్ది పచ్చదనం లేదు, నాది పచ్చదనం ఉంది పొలం. ఓకే, మీరు అందులో కూడా మనసాయిల్ వాడారు? మనసాయి వాడారు. అందులో ఎట్లా వాడారండి? ఎంత మోతాదు ఎంత వేసారు? అది ఎకరానికి 1/2 లీటర్ వేసాను. అది కూడా 1/2 లీటర్ వేసారు. ఓకే, సో మొత్తానికి అయితే మీరు ఓవరాల్ గా మనసాయిల్ వల్ల హ్యాపీయే కదా? హ్యాపీ సార్, రైతులందరూ వాడుకోవచ్చు సార్. సో మీరు దీనికి ఇది మనసాయిల్ అనేది పత్తికి వాడుకున్నారు, పొలానికి వాడుకున్నాం. సో రెండింటికి కూడా రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది సార్. దీనికి కుళ్ళుడు అనేది లేదు, దానికి పిలకలకి పచ్చదెంపు ఉన్నది, అంత బాగుంది సార్. ఓకే అండి, సో మీరు వేసుకొని దానికి అంటే వాడిన దానికి అయితే ఖచ్చితమైన తేడా అయితే ఉంది సార్. 100%. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.